హాయ్, ఈరోజు ఎక్సో మీ ఇంటి వంటలో మీకు ఇలాంటి వంటకాల్ని పరిచయం చేయబోతున్నానో తెలుసా? కర్ణాటక స్పెషల్ వంటకాల్ని పరిచయం చేయబోతున్నాను. టేస్ట్ చూడగానే వావ్ అనిపించేలా ఉండే కర్ణాటక స్పెషల్ వంటకాలు. హాయ్, ఇందులో గాయత్రి గారు ఎవరండి? నేనండి. మీరేనా గాయత్రి? అవును. ఓకే, థ్యాంక్ యూ అండి. టవర్స్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మరి ఎక్సో మీ ఇంటి వంటలో కర్ణాటక స్పెషల్ ఐటమ్స్ ని పరిచయం రెడీగా ఉన్నారా? అవునండి, రెడీగా ఉన్నాను. మరి వెళ్దామా? ఓకే అండి. కర్ణాటకలో పుట్టి పెరిగాను. మా హస్బెండ్ జాబ్ వచ్చింది ఇక్కడ. 17 years అయిపోయింది. సో మరి ఫస్ట్ వంటకం ఏంటండి? ఫస్ట్ వంటకము బదనేకాయ పల్య. బదనేకాయ పల్య. ఓకే, అంటే ఏంటి అసలు ఇది? ఇది తెలుగులో వంకాయ కూర అంటాం. వంకాయ కూర. అదే కొంచెం డిఫరెంట్ చేస్తాం ఇది. సరే, దానికి కావాల్సిన పదార్థాలు చూద్దామా? ఓకే అండి. ఓకే. పచ్చ కొబ్బరి తురుము, గడ్డె నువ్వుల పొడి, పసుపు, బెల్లం, చింతపండు రసం, ఉప్పు, కుసుమ పాలు, ఆవాలు, జీలకర్ర, పచ్చమిరపకాయలు, కరివేపాకు, గరం మసాలా పొడి, నూనె. సరే, మరి స్టార్ట్ చేద్దామా? కావాల్సిన పదార్థాలు కూడా చూసేసాము. ఓకే. సో ముందుగా ఏదైనా తయారు చేసుకుని పెట్టుకోవాలండి దీనికి గడ్డె నువ్వుల పొడి ఫ్రై చేసి అది లైట్ గా వేయించి అది పొడి చేసుకోవాలి. పొడి చేసుకోవాలి. సో ఇప్పుడు మనం పొడి ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా. అవునండి. ఓకే. మళ్ళీ కుసుమ పాలు ఒకటి అది తయారు చేసి, అంటే ఎలా అయిందంటే ఎలా చేస్తారు? అది మిక్సీలో గ్రైండ్ చేసి నీళ్ళు వేసి గ్రైండ్ చేసి పాలు తీసి పెట్టుకోవాలి. పాలు తీసి పక్కన పెట్టుకుంటాం. కుసుమ పాలు అంటాం. కుసుమ పాలు. ఓకే. తర్వాత మళ్ళీ ఇది పేస్ట్లు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, కొత్తిమీర, కొబ్బరి అండి, పచ్చి కొబ్బరి. ఓకే. సో ఈ నాలుగిటిని బాగా మిక్స్ చేసుకొని గ్రైండ్ చేసుకొని పేస్ట్ తయారు చేసుకోవాలండి. ఓకే. ఓకే. సో మనం కుసుమ పాలు తయారు చేసుకొని పెట్టుకున్నాం. అంటే పాలు అంటే మనకు వైట్ కలర్ లో ఏం లేవు, కొంచెం డిఫరెంట్ కలర్ లోనే ఉన్నాయి. కుసుమ పాలు అట్లానే ఉంటాయండి. ఓకే. సో ఈ మూడు ముందుగా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. అవునండి. దాని తర్వాత మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఓకేనా? సరే, మరి స్టవ్ ఆన్ చేయనా? స్టవ్ ఆన్ చేయండి. ఇది కడాయి పెట్టండి. ముందు నూనె. ఓకే, నూనె పోసుకుందామా? నూనె పోసుకున్నాం. పోయండి ఇంకా కొంచెం. చాలండి, చాలండి. ఓకే. సో అది కాస్త వేడెక్కాలి కదా. ఓకే. సో మరి మీరు కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చా అని చెప్పారు కదా ఇక్కడికి. అవునండి. అంటే మీరు మీ వారికి ట్రాన్స్ఫర్ అయింది, ఇక్కడికి వచ్చేస్తున్నారు? లేదు, ఫస్ట్ పోస్టింగ్ ఇక్కడ అయింది. సరే, మీ జాబ్ ఇక్కడ వచ్చింది అని తెలుస్తామండి, ఎలా ఫీల్ అయ్యారు మీరు? అబ్బా, కర్ణాటకలో పుట్టి పెరిగిందా, నేను వేరే ప్లేస్కి వెళ్ళడం ఏంటి అనుకున్నారా? అయిందండి సడన్ గా. ఏంటి భాష రాదు, మెయిన్ భాష కదా. భాష రాకపోతే అదేంటో ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏం లేదు అని అయింది. మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత స్టార్టింగ్ లో కష్టమే అయింది. లాంగ్వేజ్ రాదు, ఏం రాదు. తర్వాత వస్తూ తెలుగు నేర్చుకున్నాను. అందరూ నేబర్స్ చాలా బాగుండేవాళ్ళు. మళ్ళీ టీవీ చూసి తెలుగు స్లోగా నేర్చుకున్నాను. ఓకే. సో ఇది వేడెక్కిందండి? వేడెక్కిందండి. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ టైం వేసుకుందాం. పోపు గింజలు వేసుకుందాము. కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు. తర్వాత ఇది వంకాయ కూర, కానీ కన్నడలో డిఫరెంట్గా చేస్తారు. డిఫరెంట్ పేరు కూడా ఉంటుంది కాబట్టి డిఫరెంట్ స్టైల్ అనమాట వీళ్ళది. సో కర్ణాటక వంటలు మీకేది బాగా ఇష్టం? కర్ణాటకలో స్వీట్లు అయితే హోళిగే అని చేస్తాము. ఇక్కడ ఒబ్బట్లు అంటారు కదా, అది చాలా ఇష్టం. బొబ్బట్లు హోళిగే అంటాము. అది చాలా ఇష్టమైన ఫుడ్ నాకు. సో ఇది బ్రౌన్ కలర్ అయిందండి. వంకాయ ముక్కలు వేయాలి. వంకాయలు బాగా వాష్ చేసుకొని కట్ చేసిన తర్వాత నీళ్ళు పోసి పెట్టాం కదండి. వంకాయల్లో మనకు మెయిన్ చాలా జాగ్రత్తగా కట్ చేసుకొని చూసుకోవాలంటారు కదా. అదే పురుగులు అలాంటివి ఉంటాయి. ఆ పేస్ట్ వేయాలి. ఇప్పుడు ఎన్ని స్పూన్స్ వేయమంటారు? ఇప్పుడు మనకి ఇక్కడ చాలా పండుగలు ఉంటాయి మాకు. దసరా, సంక్రాంతి, దీపావళి, చాలా మెయిన్ ఫెస్టివల్స్ కొన్ని ఉంటాయి. అలాంటిది మనకి కర్ణాటకలో మెయిన్ ఫెస్టివల్స్ ఏంటి? కర్ణాటకలో ఇది శ్రావణ మాసంలో పంచమి అని చేస్తారండి. నాగ పంచమి అని, అంటే నాగదేవత పాలు పోస్తాం. ఓకే. అది చాలా గ్రాండ్ చేస్తారు. ఓకే. ఇప్పుడు ఇది పసుపు ఒక చిటికెడు కావాల్సినంత పసుపు కావాల్సినంత అండి. గరం మసాలా. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఉప్పు వేయాలి. ఓకే.
సో ఉప్పు కూడా కావాలి, మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి దానికి కావాల్సినంత ఉప్పు కూడా వేసుకోవాలి. సో కర్ణాటక నుండి చుట్టాలు వస్తూ ఉంటారా మీ ఇంటికి? వస్తుంటారండి. ఇప్పుడు కుసుమ పాలు వేస్తున్నారా? ఇప్పుడు చింతపండు రసం అండి. చింతపండు రసం అంటే పులుపు, అంటే టేస్ట్ కోసం కదా. పులుపు మామూలు ఇక్కడ చారు చేసుకున్నా చింతపండు రసం కొంచెం వేస్తాము, టమాటా చారు చేసుకున్నా కూడా. అదే కొంచెం బెల్లం. మా వారు సైంటిస్ట్ అండి. తను సైంటిస్ట్. ఓకే, అంటే సైంటిస్ట్ అంటే ఏ డిపార్ట్మెంట్ లో? అగ్రికల్చరల్ సైంటిస్ట్ అండి. పయోనీర్ సీడ్స్ అని ప్రెజెంట్లీ అక్కడ వర్క్ చేస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు గడ్డి నువ్వులు వేస్తున్నారా? గడ్డి నువ్వులు ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా, గడ్డి నువ్వుల్ని బాగా గ్రైండ్ చేసుకొని పౌడర్ లాగా తయారు చేసుకున్నాము, దాన్ని మిక్స్ చేసేసాం. అంటే ఎందుకు వేస్తారండి గడ్డి నువ్వుల పొడి? గడ్డి నువ్వుల పొడి అది హెల్త్ కూడా చాలా మంచిదండి. చాలా చాలా చాలా. సో కొన్ని నీళ్లు పోసుకోండి అవసరాన్ని బట్టి. అక్కడ కొంచెం సాలిడ్ గా అనిపిస్తే లిక్విడ్ గా ఉండకూడదు. మూత పెట్టండి. ఇప్పుడు ఒక ఎంతసేపు మూత పెట్టాలండి? ఒక 2 minutes అట్లా, 2-3 minutes మూత పెట్టి సరిపోతుంది. లైట్ కొంచెం మగ్గడానికి. బంద్ చేయండి. అయిపోయింది. ఆఫ్ చేసి 1 minute మూత పెట్టి ఉంచాలి. సరే మసాలా అయిపోతుంది. ఓకే, సో ప్లేట్ కూడా చాలా చక్కగా డెకరేట్ చేశారండి దీన్ని. ఇప్పుడు మీరు బదనేకాయ పల్లా టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. ఓకే. వావ్, చాలా బాగుందండి. థ్యాంక్ యూ. చాలా బాగుంది అసలు. అంటే మంచి గ్రేవీ, అంటే మనకి దీని పరోటాలకు తిన్న బాగుంటుంది, చపాతీ అండ్ రైస్ ప్రతి దానిలోకి బాగుంటుంది, అండ్ బిర్యానీలో కూడా చాలా బాగుంటుంది. ఇదండి బదనేకాయ పల్య. చాలా 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 టేస్టీగా ఉంది. డెఫినెట్ గా మీరు ట్రై చేయండి. ఓకేనా? దీన్ని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలని, దీని తయారీ పద్ధతిని మరొకసారి చూద్దాం. బదనేకాయ పల్య. దీనికి కావాల్సిన పదార్థాలు: వంకాయ ముక్కలు, చింతపండు రసం, కుసుమ పాలు, పచ్చి కొబ్బరి తురుము, గడ్డి నువ్వుల పొడి, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, పసుపు, బెల్లం, ఉప్పు, గరం మసాలా, ఆవాలు, జీలకర్ర, నూనె. దీన్ని తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడైన తర్వాత పోపు దినుసులు వేసి కాసేపు వేగనివ్వాలి. అవి బాగా వేగిన తర్వాత కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించాలి. తర్వాత వంకాయ ముక్కలు వేశాక ఒకసారి బాగా కలుపుకొని ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్న పేస్ట్, కావాల్సినంత పసుపు, గరం మసాలా వేసి కాసేపు వేగనివ్వాలి. ఆ తర్వాత తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కుసుమ పాలు కూడా వేసి బాగా మిక్స్ చేసి చింతపండు రసం, కొంచెం బెల్లం, గడ్డి నువ్వుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసి 2 minutes మూత పెట్టాలి. 2 minutes తర్వాత మూత తీసి స్టవ్ ఆఫ్ చేసి ఆవిరిలో 1 minute మూత పెట్టి ఉడికించాలి. 1 minute తర్వాత మూత తీసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, బదనేకాయ పల్య తయార్. ఈరోజు అన్నపూర్ణమ్మ గారు ఏ చిట్కా చెప్తారో చూద్దామా? చూసారా, కాలం ఎంతో వేగంగా మారిపోతుందండి. పిల్ల పెద్ద అందరూ బిజీ బిజీ బిజీ. చదువుకున్న వాళ్ళకైతే చెప్పాల్సిన అవసరమే లేదు. ఏదో ఒక నార్మల్గా చదివిన వాళ్ళు కూడా చాలా బిజీ అయిపోయారు. ఎందుకు అంటారా? కంప్యూటర్లు అండి. ఈ కంప్యూటర్ వచ్చేసిన తర్వాత ఎక్కడెక్కడి నుంచో ఏమిటేమిటో సమాచారాలు తెలుసుకుందాం అనే ఆతృతలో అక్కడ కూర్చుంటే టైమే తెలియడం లేదు. మన పిల్లలు అవనివ్వండి, పెద్దవాళ్ళు అవనివ్వండి, పలకరిస్తే కూడా అంటున్నాడు. దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కువ టైం, ఎంత టైం కూర్చునేది తెలియదు కాబట్టి చిన్న చిన్న ప్రాబ్లంలు వస్తున్నాయి. అవి కూడా కళ్ళకు వస్తున్నాయండి. ఏమిటి అంటారా? కళ్ళు దురదలు రావడం, ఎర్రపడిపోవడం, నొప్పులుగా ఉండడం, ఇలాంటి ప్రాబ్లంలన్నీ వస్తున్నాయి. మనం ఎలాగో కూర్చోవడం తప్పని విషయం కాబట్టి దీనికి ఒక చిన్న చిన్న ఐడియాలు, ఒక 2-3 చిట్కాలనండి, ఐడియాలనండి చెప్తాను. అవి ఉపయోగించండి. చాలా చక్కగా ఈ దురదలు కానీ, మంటలు కానీ, కళ్ళు నొప్పులుగా ఉండటం కానీ అన్నీ తగ్గిపోతాయి. అదేమిటో అనుకుంటున్నారు కదా, రసం తీసేసి ఆ రసాన్ని కళ్ళ మీద, ఈ రెప్పల మీద బాగా రాసేసి ఒక 2 నిమిషాలు ఆరిన తర్వాత చల్లటి నీళ్ళతో కడిగేసుకున్నారనుకోండి, ఈ కళ్ళు ఎర్రబట్టం, దురదలు రావడం, నొప్పులుగా ఉండడం అవన్నీ కొంచెం సద్దుమణుగుతాయి. దీంతోపాటు పల్చగా కోసి, ఇదే కీరదోసకాయని పల్చగా కోసి ఆ చక్రాలు
కళ్ళ మీద పెట్టుకుని ఒక 10 నిమిషాలు కానీ 15 నిమిషాలు కానీ అలా రెస్ట్ తీసుకున్నారనుకోండి, ఈ కంప్యూటర్ నుంచి కాస్త దూరంగా ఉన్నట్టు ఉంటుంది, మన కళ్ళకి చాలా మంచిది. తర్వాత ఏంటంటే ఈ ముక్కలు ఇలా పెట్టుకున్నందువల్ల ఈ 10-15 నిమిషాల వల్ల ఏం ఉపయోగం ఉందంటే మంటలు తగ్గుతాయి, ఈ కళ్ళు దురదలు తగ్గుతాయి, నొప్పి తగ్గుతుంది. దీంతోపాటు ఈ కళ్ళ చుట్టూ వలయాల్లాగా ఉండేవి అవన్నీ తగ్గిపోతాయి. కాకుండా ఈ కళ్ళ కింద ఉండే చర్మం ఈ ముడతలుగా కనిపిస్తుంది చాలామందికి, ఇది కూడా తగ్గిపోతుంది. ప్రయత్నం చేసి చూడండి, ఈ 2 రకాలు ఉపయోగించి చూడండి.